బ్రాహ్మణులకు శుభవార్త. సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడినటువంటి హిందూ మహాసంస్థానం విదేశాలలో ఉద్యోగాన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 9866153999. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే రా. జై గురుదత్త. శ్రీ గురుదత్త అక్క. మహిళా పక్షాలు కూడా మొదలయ్యేటటువంటి మాసం ఇది. భాద్రపద మాసంలోనే ఉన్నాము. భాద్రపద మాసం పౌర్ణమి మర్నాడు నుంచి కూడా మహిళా పక్షాలు 15 రోజులు పితృదేవతల్ని చాలా అద్భుతంగా మనం కొలుచుకునేటటువంటి ఒక మాసం. ఎంత బ్యూటిఫుల్ గా మన శాస్త్రం పెట్టింది ఇవన్నీ కూడా. ఒకవేళ ఈ ఎటువంటి పరిస్థితుల్లో అయినా మిస్ అయితే, ఆ సంవత్సరం కనుక శ్రాద్ధ కర్మలు చేయకపోతే మహిళా పక్షుల్లో చేసుకోండి, ఫలితాన్ని పొందండి. ఖచ్చితంగా చేసుకుని తీరాలి. మన పూర్వీకులనే మనం మర్చిపోతే, మనకి జన్మనిచ్చిన వాళ్ళనే మనం మర్చిపోతే, ఇంక ఏ దేవుడు మనల్ని కాపాడాలి? ఎందుకు కాపాడాలి? ఖచ్చితంగా కదా. అసలు అన్నిటికీ సమయం ఉంటుంది. వాళ్ళకి నువ్వు ఈ పితృపక్షాలు చేయడానికి నీకు సమయం ఉండదు, పిండ ప్రదానాలు చేయడానికి ఉండదు. చాలా మంది విషయాల్లో చూస్తుంటాం పద్మిని. మా అమ్మ పోయిన తర్వాత ఇలా అయింది, మా అత్తగారు పోయిన తర్వాత ఇలా అయింది, లేదో మా అక్క పోయిన తర్వాత ఇలా అయింది, మా చెల్లి పోయిన తర్వాత ఇలా అయింది, సడన్ గా వాళ్ళు సూసైడ్లు చేసుకున్నారు. ఇలాంటివి మనం వింటాం. విన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. మరి ఆ ఆత్మకి శాంతి ఎక్కడ చేకూరుతుంది? సరే, అది బలవనం ఎన్నో బాధలు పడి కష్టాలు పడి ఆ సూసైడ్ వరకు వెళ్ళారంటేనే వాళ్ళకి ఏదో ఒకటి జరిగింది జీవితంలో. ఆ బాధ నుంచి ఆ సూసైడ్ చేసుకుంటే ఇంకా ఆ ఆత్మకు కూడా శాంతించకుండా ఉంటే, ఆ ఆత్మ కూడా మోక్షం పొందకుండా ఉంటే మరి నీకెలా బాగా జరుగుతుంది నీ కుటుంబానికి? అందుకని ఈ పితృపక్షాలు అనేవి పెడతారు. అప్పుడు ఏంటంటే భగవంతుడు మళ్ళీ అవకాశం ఇస్తున్నాడు. సంవత్సరంలో ఒకసారి గుర్తు చేసుకోండి అని స్వామి మనకు చెప్తున్నారు, ఏంటి ఇస్తున్నారు. కానీ మానవులు కదా, ఎందుకు అర్థం చేసుకుంటారు? ఓ మాయలో చిక్కుకుంటారు. ఓ మాయ అనేది కమ్మేస్తుంది వీళ్ళందరినీ కూడా. ఆ పితృపక్షాలని కూడా చేయనివ్వదు, పితృతర్పణాలు కూడా పెట్టనివ్వదు. గయ లాంటి ప్రదేశాల్లో ఈ పితృపక్షాలకి అసలు ఖాళీ ఉండదు, రద్దీ. ఎంత రద్దీ అంటే అంత రద్దీ. ఈ పితృపక్షాలు అవన్నిటివి సద్వినియోగం చేసుకోండి దయచేసి. మీకుండే దీర్ఘకాలిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి స్వామి మీకు ఇస్తున్న అవకాశంగా భావించండి. ఖచ్చితంగా. మీకు తెలుసు మీకు ఎందుకు ఇలా జరుగుతుందో మీకు తెలుసు, అయినా మీరు ఇలా చేయరు. మనకు తెలుస్తుంది, మాకు ఇలా అప్పుడు ఇదైనప్పటి నుంచి నాకు ఒంట్లో బాగాలేదు, గ్రాటిట్యూడ్ ని చూపించాలి అనుకుంటారు. అసలు పితృపక్షాలంటేనే పితృదేవతలు వచ్చి చూస్తూ ఉంటారు. మా వాళ్ళు మమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారా, మా వాళ్ళు మమ్మల్ని స్మరిస్తున్నారా, మా వాళ్ళు కనీసం మాకేమైనా పెడతారా తినటానికి అని ఎదురు చూస్తారు. ఇప్పుడు ఈ పితృదోషాలంటే అదొక్కటే కాదు, పితృదోషాలు ఉన్నా లేకపోయినా పితృపక్షాలలో కూడా ఏదో ఒకటి మీ పెద్దలకి పెట్టండి. వాళ్ళు ఎదురు చూస్తారు వచ్చి, మీరు పెడుతున్నారా లేదా, గుర్తు చేసుకుంటున్నారా లేదా అని. తరతరాల నుంచి కూడా వస్తున్న సాంప్రదాయం ఇది, పాటించవలసిందే. రాముడు మనకి ఆదర్శం. ఎటువంటి పరిస్థితుల్లో రాముడే మనకి ఆదర్శం అన్నప్పుడు రాముడు చేసినటువంటి విధానాన్ని మనకి ఎందుకు అందించాడు? పనిలేక అందించాడు. ఆయనకి ఏం అవసరం? మనుషుడిగా పుట్టాల్సిన అవసరం ఏం అవసరం? గారపిండి ముద్దల్ని చేసి దశరథ మహారాజుకి ఆయన పితృకార్యాన్ని చేశారు. సీతాదేవి కూడా పెట్టిందట. నేను విష్ణుపదకి వెళ్ళాను, బోధగయలో వెళ్తే విష్ణుపదం అంటే డైరెక్ట్ విష్ణులోక ప్రాప్తి. స్వయంగా నేను అడిగాను, దక్షిణాదిలో ఆడపిల్లలు అసలు చేయకూడదు అంటారు, మరి ఇక్కడ ఆడవాళ్ళతో చేయిస్తున్నారు ఏంటి మీరు అని. స్వయంగా సీతాదేవి కూడా వాళ్ళ మామగారికి పెట్టింది. సీతాదేవి కూడా ఇక్కడ చెయ్యొచ్చు, ఇక్కడ అలాంటివి ఏమీ ఉండవు అని చెప్పారు. అది సో మరి ఖచ్చితంగా మనం చేసుకోవాలి. మీరు ఆల్రెడీ శ్రీపాదుడు కొలువు తీరి శ్రీపాదుడు జననం తీసుకున్నటువంటి క్షేత్రం, మహాక్షేత్రం పిఠాపురంలో, అక్కడ మీరు ఆల్రెడీ మహిళా పక్షాల్లో ఉంటాయి అని ఇది వరకు మనం మాట్లాడుకోవడం జరిగింది. ఉంటాయి, చేయిస్తాం మనం. ఎవరైతే ఈ పితృపక్షాలు చేయించుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే ఈ పిండ తర్పణాలు చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా దగ్గరుండి చేయిద్దాం. వాళ్ళ ఆ బాధల నుంచి బయటపడాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటివే చాలా వస్తున్నాయి. ఫోన్ నెగిటివ్ ఎనర్జీలు వస్తున్నాయి, ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, బ్లాకేజెస్ వస్తున్నాయి. సో పితృపక్షాలు ఖచ్చితంగా మనం వినియోగించుకోవాలి. అలాగే మనకి
ప్రతి నెల కూడా అమావాస్య తిథి స్వామి ఇస్తున్నారు తప్పకుండా. అమావాస్య రోజు మీ పెద్దల్ని గుర్తు చేసుకొని ఏదో ఒక వంటకం మీరు వండింది పెట్టండి, పైన కాకులకు పెట్టండి, గుర్తు చేసుకొని వాళ్ళు వచ్చి స్వీకరించాలి అని కోరుకోండి. అమావాస్య రోజు మీ పెద్దల పేరు మీద గనక మీరు అన్నదానం చేస్తే ఈ పితృదోషాల ఎఫెక్ట్ నుంచి తగ్గుతుంది, అంటే ఉపశమనం పొందుతారు. ఆ రోజు ప్రత్యేకంగా అమావాస్య రోజు ప్రత్యేకంగా మీ పూర్వీకులు లేదా మీ పెద్దలు వాళ్ళ పేరు మీద మీరు అన్నదానాలు చేయండి. పేదలకి ముఖ్యంగా ఎవరికైతే చాలా ఇబ్బందుల్లో ఉంటారో అలాంటి వాళ్ళకే అన్నదానం చేయాలి. రైట్, మీరు కూడా అదే ఆల్రెడీ చేస్తున్నారు. నిన్ననే సోమావతి అమావాస్య ఈ అమావాస్య శ్రావణ అమావాస్య నుంచి మొదలుకుని మీరు అన్నదానం అనేది చేస్తున్నారు. ఎక్కడ చేశారక్క? ఏం ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర చాలా మంది రోగులుకి వాళ్ళు లోపల పెడతారు, కానీ వాళ్ళతో పాటు ఉండే అటెండర్స్ కి చాలా పెట్టరు. వాళ్ళంతా బయటకు వెళ్ళి తినాలి. చాలా ఆర్థిక ఇబ్బందులతో ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు అక్కడ. అంటే భోజనం కొనుక్కోలేని స్థితిలో ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళందరికీ కూడా మనం పెట్టడం జరుగుతుంది. అమావాస్యకి భగవంతుడు దయతలిస్తే నెలలో 2-3 సార్లు అయినా పెట్టాలని అనుకుంటున్నాను, స్వామి అనుగ్రహం. కానీ ప్రతి అమావాస్యకి ఎందుకు నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను అని అంటే యాన్సెస్టర్స్ కి, ముఖ్యంగా పెద్దలకి, అంటే ఎవరికైతే వాళ్ళ పేర్ల మీద అయితే చేస్తూ ఉంటాం మనము, వాళ్ళకి ఈ ఆపదల నుంచి బయటపడతారు. అలాగే వాళ్ళకి అడ్డంకులు అనేవి లేకుండా ఉంటాయి జీవితంలో. ఆ డిఫరెన్స్ వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో నిన్న ఎంత మందికి సుమారుగా మీరు అన్నదానం? 250 మందికి చేసాం. వంట మేమే మొత్తం, భక్తులు వాలంటీర్స్ అందరు వచ్చి, అందులో ముఖ్యంగా నేను కూడా కూరగాయలు కోయటం అన్ని చేసుకుని వండి ప్యాకింగ్ చేసి, నిన్న అంతకు ముందు నెలలో వాళ్ళకి వెజిటేబుల్ బిర్యానీ, ఆలు కూర్మా, రైతా ఇచ్చాము. నిన్న వచ్చేసి వైట్ రైస్ చేశారా? అంతకు ముందు నెల కూడా చేసాము. అమావాస్యకి ఇది 2వ నెల. అయితే స్వామికి ముందు మనం నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాద వితరణ లాగే చేస్తున్నాము. వైట్ రైస్, ఒక పప్పు, ఒక కర్రీ ఇచ్చాము. అలా చేశారు. అలాగా వాళ్ళకి పార్సల్ కట్టి ఇచ్చామన్నమాట. అంటే వాళ్ళల్లో ఒక్క బ్లెస్సింగ్ అయినా చాలు మనకి. అలాగే భగవంతుడు కూడా అప్పుడే ఆనందిస్తాడు. భగవంతుడు పదే పదే చెప్తాడు. దత్త సాంప్రదాయంలో ప్రత్యేకంగా ఏం చెప్తారంటే, ఎక్కువగా పేదల్ని, పశుపక్షాదుల్ని చూసుకోవాలి, పేదలకు అన్నదానం చేయాలి, అన్యదా శరణం నాస్తి అనే వాళ్ళని ఆదుకోవాలి అని చెప్తారు స్వామి. అప్పుడే ఈ పితృదోషాల నుంచి బయటపడతారు, నెగిటివ్ ఎనర్జీస్ నుంచి కూడా నెమ్మదిగా బయటపడతారు అని చెప్తూ ఉంటారు స్వామి. ఇవన్నీ మీరు గత జన్మలో చేసుకున్న కర్మలే. ఆ కర్మల నుంచి బయటపడాలి అని అంటే స్వామి చెప్పేది అన్నదానాలు, అమావాస్య అన్నదానాలు, తీర్థయాత్రలు, జపాలు, నామజపాలు, హోమాలు ఖచ్చితంగా చేసుకోవాలి. అందులో ఇంకా ఎటువంటి సందేహం లేదు. ఇక మహాళయ పక్షం మొదలు కాబోతోంది. 19వ తారీఖు నుంచి, సెప్టెంబర్ 19వ తారీఖు నుంచి మహాళయ పక్షం మొదలవుతుంది. కాబట్టి మరి మహాళయ పక్షంలో పితృ కార్యాలకి సంబంధించి పిఠాపురంలో ఒకవేళ చేయించుకోదలుచుకున్న వాళ్ళు పాదగయలో ఆబ్వియస్ గా మరి అక్కడ చేయించుకోదలుచుకున్న వాళ్ళు ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. లత గారి నంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. రైట్ అక్క, చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు. మన ద్వారా కొంతమంది అయినా బయటపడాలి. వాళ్ళ కర్మలను అయితే మనం తొలగించలేము, గాని బ్లాకేజెస్ తొలగించవచ్చు. కర్మలు ఎవరైనా అనుభవింపక తప్పదు. ఆ కర్మ ఎక్కువ కాకుండా కొంతలో ఉపశమనం పొందేలా స్వామి చేస్తారు ఇలాంటి కార్యక్రమాల వల్ల. ఆ కొంత వరకు మనం మన ద్వారా ఏం చేయించగలమో అవే చేయిస్తాం పాదగయలో. తప్పకుండా. అయితే ఈ కాలసర్ప దోషాలు అని చాలా మంది అంటుంటారు కదా పద్మిని, అవి పితృదోషాలు ఒక రీజన్. కాలసర్ప దోషాలు వస్తున్నాయి మాకు, అసలు జీవితంలో ఏం జరుగుతుందో తెలవట్లేదు, అస్తవ్యస్తంగా ఉంది. ఇప్పుడు చూస్తే పెళ్లిళ్ళు అసలు అవ్వట్లేదు. దానికి రీజన్ కూడా ఇవే, కాలసర్ప దోషాలు, కుజగ్రహ ప్రభావాలు, పితృదోషాలు, ఇవన్నీ కూడా ఒక రీజన్. అలాగే ఈ మహాలయ పక్షాలని సద్వినియోగం చేసుకోవాలి అందరు కూడా. అంటే మీ పితృదేవతల్ని గుర్తు చేసుకోండి. ఖచ్చితంగా. మరి మహాలయ పక్షాల్లో కనుక మీ పితృకార్యాలు ఒకవేళ చేయించుకోవాలి, పాదగయ పిఠాపురంలో చేయించుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. లత గారి నంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.